మేడం ఈ వాయిడ్ మ్యారేజ్ అంటే ఏంటి మేడం? ఈ వాయిడ్ మ్యారేజెస్ ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్గా పెళ్ళైన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ వల్లనో మ్యాచ్ అవ్వకనో కంపాటబిలిటీ లేకనో హెరాస్మెంట్ క్రూయల్టీ ఓకే ఇన్ఫిడిలిటీ ఈ అన్ని రీజన్స్తో డివోర్స్ తీసుకోవడం వేరు. బట్ నల్ అండ్ వాయిడ్ మ్యారేజెస్ ఏంటి అని అంటే అసలు లీగల్ కాంటెక్స్ట్లో అంటే చట్టం దృష్టిలో అసలు ఈ పెళ్ళి జరగలేదు అన్నట్టు, ఇది చెల్లుబాటు అవ్వదు. ఓకే, సో వాయిడ్ మ్యారేజెస్ అనేటివి ఎటువంటివి అని అంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్లో పెళ్లి చేసుకున్నప్పుడు, కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండి చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు, అండ్ ఇంకో సందర్భం ఏంటి అని అంటే వెనరల్ డిసీజెస్ వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళు అది దాచిపెట్టినప్పుడు, అది స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్, ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయడం. ఓకే, ఎయిదర్ ఆఫ్ ది పార్టీస్కి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఫోర్స్ఫుల్గా తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా బెదిరించి వాళ్ళకి పెళ్లి చేయడం. ఓకే, అటువంటిదే కాకుండా బైగమి, భార్య ఎగ్జిస్ట్ అయి ఉండి ఓకే బతికే ఉండి ఆవిడకి విడాకులు ఇవ్వకుండా ఆవిడకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో పెళ్లి కూడా చెల్లదు. ఇలా చాలా రకాల రీజన్స్తోని నల్ అండ్ వాయిడ్ మ్యారేజెస్ ఉంటాయి. సో ఈ మ్యారేజెస్ మనము ఇటువంటి సందర్భంలో మీరు ఎవరైనా ఉండింటే డెఫినెట్గా మనం కోర్టుకి అప్రోచ్ అయ్యి ఓకే నా మ్యారేజ్ని నల్గా నేను వాయిడ్ మ్యారేజ్గా డిక్లేర్ చేయమని మనం డెఫినెట్గా అడగచ్చు కోర్టుని. మేడం ఈ నల్ అండ్ వాయిడ్ మ్యారేజ్లో పుట్టిన పిల్లలకు ఆస్తి హక్కు ఉంటుందా? ఆల్దో ఈ నల్ అండ్ వాయిడ్ మ్యారేజెస్ లీగల్గా అవి వాటికి చట్ట ప్రకారము ఎటువంటి లీగాలిటీ లేకపోయినా కానీ దాని నుంచి ఎరేజ్ అయిన పిల్లల్ని మాత్రం లెజిటిమేట్ చిల్డ్రన్గానే కన్సిడర్ చేస్తారు. సో లెజిటిమేట్ అంటే చట్ట ప్రకారము వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి, లీగల్గా వాళ్ళకి ఆల్ రైట్స్ ఉంటాయి యాజ్ పర్ ద ఇప్పుడు ప్రీవియస్ మ్యారేజ్ నుంచి. ఇప్పుడు లెటెస్ట్ సే ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారు, ఆవిడకి విడాకులు ఇవ్వలేదు, ఆమెకి ఆమె పిల్లలకి ఎలా హక్కులు ఉంటాయో ఓకే ఇప్పుడు ఈ సెకండ్ మ్యారేజ్ పిల్లలు ఎవరైతే సెకండ్ మ్యారేజ్లో పుట్టిన పిల్లలు ఉంటారో ఆవిడది బైగమి, ఆవిడది అసలు పెళ్లిగా చెల్లబడదు, ఆవిడకి మెయింటెనెన్స్ ఏది రాదు. కానీ పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళకి అన్ని రకాల ఆస్తి హక్కులు ఉంటాయి మొదటి భార్య పిల్లల్లాగా. మేడం భార్య తప్పు చేసినా కానీ మెయింటెనెన్స్ ఇవ్వాలా కన్ఫర్మా? భార్య అడల్టరస్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీ పిల్లలు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరే పెంచుకోవచ్చు, లేదు మీ భార్య తీసుకెళ్ళిపోయింది అనుకున్నప్పుడు ఆవిడ దగ్గర ఉంటే సరిగ్గా పెరగరు పిల్లలు అనుకున్నప్పుడు మీ దగ్గరికి తెచ్చేసుకోవచ్చు. ఓకే, లేదు భార్య దగ్గరనే ఉంటున్నారు పిల్లలు, కోర్టు ఇంకా మీకు ఇవ్వలేదు పిల్లల్ని అనుకున్నప్పుడు ఆ పిల్లల మెయింటెనెన్స్ మీరు కట్టాల్సి ఉంటుంది. కానీ భార్య అడల్టరస్ రిలేషన్లో ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ కట్టే అవసరం లేదు. సో మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకా ఫేస్ చేస్తుంటే తప్పకుండా వీడియో వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.